Dear brothers and sisters, praise the Lord. యేసుక్రీస్తు దేవుని మహోన్నతమైన శక్తిగల నామములో మీరందరూ క్షేమంగా ఉన్నారని భావించి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు చూసుకునేటటువంటి వాక్యాలు డిఫరెంట్ రెఫరెన్సెస్ నుండి తీసుకుందాము. అయితే మొట్టమొదటిగా ఫిలిపియన్స్ చాప్టర్ 2 and verse 5 చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 and verse 5. Have this mind among yourselves, which is yours in Christ Jesus. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో మనందరికీ తెలుసు. ఆయన శిలువ మరణం పొందేటప్పుడు కూడా మరి ఈ లోకంలో వాక్యం చెప్పేటప్పుడు వాక్యాలు చెప్తూ మరి స్వార్థ చేసేటప్పుడు కూడా చాలామంది దేవుని మీద కూడా ఎన్నో నిందలు మోపారు. ఆయన చాలా రకాలుగా హింసించారు, అబద్ధాలు చెప్పారు, చెడ్డ మాటలు అన్నారు, మరి ద్వేషించారు, అసూయ చూపించారు దేవుని పట్ల కూడా. వాటన్నిటికీ బదులుగా దేవుడు ఏం చేశారంటే దయా, జాలి, కరుణ, ప్రేమ, వాత్సల్యత, కనికరము అనేవి చూపించారు వాళ్ళ మీద. ఎవరిని తిట్టిన వాళ్ళు తిట్టలేదు, కొట్టిన వాళ్ళు కొట్టలేదు, ఇంకా ఏదేదో రకాలుగా చేసిన వాళ్ళని దేవుడు తిరిగి ఏమీ చేయలేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈ వాక్యంలో ఏమని ఉందంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. కేవలం ఇది ఈ ఒకే ఒక్క మాట వల్ల క్రైస్తవులైన వారు వాక్యాలు చెప్తూ తిరిగేటప్పుడు మరి అనేక మంది అనేక రకాల మాటలు యేసుక్రీస్తు దేవుడిని అన్నట్టే అంటూ ఉన్నారు. కొంతమంది అయితే కొడుతున్నారు, తలల పగలు కొడుతున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, చంపేస్తున్నారు, షూట్ చేస్తున్నారు. ఎన్నో జరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళ, మనందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా. అయితే వాళ్ళెవరో కూడా తిరిగి మళ్ళీ ఏం చేయట్లేదు. ఎందుకు అనంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసును వీళ్ళు కూడా ధరించుకున్నారు కాబట్టి, ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన్ని విశ్వసించి జీవిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు అని నమ్మారు కాబట్టి, కేవలం ఈయన వల్ల మాత్రమే మనకి పరలోక రాజ్యం వస్తుంది అని నమ్మారు కాబట్టి, కేవలం ఒకే ఒక కారణం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బేస్ చేసుకొని క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత రోషం వచ్చినా అవన్నీ అణుచుకుంటూ దేవుని కొరకు ప్రియమైన వాళ్ళారా ఈ రకంగా భరిస్తూ ఎవరైనా తలంచుకొని సైలెంట్గా నిలబడి ఉంటున్నారు. అయితే మన జోలికి రాని అసలు మనల్ని పట్టించుకున్నటువంటి వారిని మనం ఈ రకంగా హింసించడం అనేది మనం చేస్తున్నటువంటి మంచి పైన చెడ్డ పైన. మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్తామా, చెడ్డ పనులు చేస్తే పరలోకానికి వెళ్తామా? సైలెంట్గా తిడుతున్నప్పుడు నోరు మూసుకున్నటువంటి వాళ్ళు మంచి పని చేస్తున్నారా? వాళ్ళని అనవసరంగా అసలు ఏ రకమైనటువంటి బాధ మనకి కలిగించకుండా ఉన్నటువంటి వాళ్ళని మనం హింసించడం అనేది మంచి పని. ఈ రెండిట్లో ఏది మంచి పని? మంచి పని చేసేవాళ్ళు పరలోకానికి వెళ్తారా, లేదా చెడ్డ పనులు చేసేవాళ్ళు స్వర్గానికి వెళ్తారా? ఏంటి ఈ రెండిట్లో? ఎందుకు వీళ్ళు అసలు అంత సైలెంట్గా ఉంటున్నారు? వీళ్ళకి చేతగాక, వీళ్ళకి శక్తి లేకపోతే ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళ దేవుణ్ణి అనుసరిస్తున్నారా? ఆయన చెప్పింది ఒకటే, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆయన ఎంతగానో శిలువ మరణం వరకు తండ్రి దగ్గర నుంచి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి తగ్గించుకున్నారు కాబట్టి అన్ని నామముల కన్నా పైనామాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనకి ఏ రకంగానూ హాని చేయని వాళ్ళ జోలికి మనం వెళ్ళి మరి అనవసరంగా మనం నరకం పాలవ్వకుండా దయచేసి వాక్యం వింటున్నటువంటి సహోదరులలో ఎవరైనా ఆ విధమైన వాళ్ళు ఉంటే దీని గురించి ఆలోచించి మేలైన దాన్ని చేపట్టాలని దేవుని నామంలో మిమ్మల్ని మనవి చేయుచున్నాను.